నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రకంపనలు సృష్టిస్తోంది క్రిస్టియన్ సంఘాలు పాస్టర్లు ప్రవీణ్ది ముమ్మాటికి హత్య అంటున్నాయి పలు ప్రాంతాల్లో ఆందోళన చేశాయి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది నిజంగానే ప్రవీణ్ను శత్రువులు హత్య చేశారా పోలీసుల విచారణలో తేలిందేంటి పాస్టర్ ప్రవీణ్ మృతిలో జరిగిందేంటి ఎక్కడెక్కడ మద్యం కొనుగోలు చేశాడు పోస్ట్ మార్టం ఎఫ్ఎస్ఎల్ నివేదికల్లో తేలిందేంటి సోషల్ మీడియా ప్రచారమంతా అబద్ధమేనా మద్యం అతివేగమే పాస్టర్ ప్రవీణ్ను బలి తీసుకున్నాయా పాస్టర్ ప్రవీణ్ క్రిస్టియన్ మత ప్రబోధకుడు హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బిహెచ్ కాలనీ వాసి అతడి మరణం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు పోలీసుల దర్యాప్తు అవసరం లేకుండానే తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు కొందరు చంపేశారని ఆరోపిస్తున్నారు ఇంకొందరు కుట్రపూరితంగా యాక్సిడెంట్ చేశారని వాదిస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లో బుల్లెట్ పై జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చనిపోయేదాకా ఏం జరిగిందన్నది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు తెలిసిందల్లా ఒక్కటే పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని నోటికొచ్చినట్లు వాగడమే కొంచెం కూడా బుర్రతో ఆలోచించడమే లేదు ఏదో ఎదుటివారిపై బురద జల్లాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అంతేగాని ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు గత నెల 25వ తేదీ మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం వచ్చింది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మృతదేహం పక్కనే సెల్ ఫోన్ గుర్తించారు చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ ఆర్జీవైకి వెళ్లినట్టుగా తేల్చారు పోలీసులు ఆ నంబర్కి ఫోన్ చేయడంతో రామ్మోహన్ అతని భార్య ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ మృతదేహం ప్రవీణ్దిగా గుర్తించారు ప్రవీణ్ హైదరాబాద్లో ఉంటారని వివిధ ప్రాంతాల్లో మత బోధకుడిగా సేవలందిస్తారని వారిద్దరూ పోలీసులకు వివరించారు దీంతో హైదరాబాద్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు ప్రవీణ్ బావమర్ది ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రవీణ్ పగడాల మృతి ఆ నోటా ఈ నోటా పాకడంతో క్రిస్టియన్ సంఘాల నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదం కాదని హత్య చేశారంటూ ఆరోపించాయి మీరు ఇప్పటికైనా తాగేశాడు ఒక అనేసి ఆ అపవాదిని ఆయన నుంచి తొలగించండి కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాల్లోనూ వాటిల్లోనూ మొదటి రోజునే చెప్పేశామని ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుతారు న్యాయంగా ఉండండి సోటి సోదరుడు చనిపోయాడు పాస్టర్ ప్రవీణ్ బంధువుల డిమాండ్ మేరకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్ట్ మార్టం చేయించారు పోస్ట్ మార్టం ను పోలీసులు వీడియో రికార్డ్ చేశారు ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని క్రిస్టియన్లను పోలీసులు కోరారు పోస్ట్ మార్టం అనంతరం ఆందోళనకారులను ఒప్పించి మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించారు మరోవైపు ప్రవీణ్ మృతి చెందిన ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా ఏమైనా ఇంటెన్షన్ ఉందా అన్నదానిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు ఘటనా స్థలికి సమీపంలో కాల్ డేటా రికార్డులు కూడా తీసుకున్నారు కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ ను కూడా సేకరించారు సోమవారం రాత్రి అంటే 24వ తేదీ రాత్రి 11:43 రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి నిర్ధారణకు వచ్చారు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది డీఎస్పీ స్థాయిలో పోలీసు అధికారుల కమిటీ విచారణకు నియమించింది దీన్ని కేవలం యాక్సిడెంట్ గా మాత్రమే పరిగణించటం లేదని ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందని హోంమంత్రి అనిత కూడా హామీ ఇచ్చారు రాజకీయంగా మతపరంగా విద్వేషాలు రగిలేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపించాలని నిర్ణయించారు అదే సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెసికా సైతం తన భర్త మృతిని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారని యేసు మార్గాన్ని అనుసరించే వాళ్లు మత విద్వేషాలు రెచ్చగొట్టారని స్పష్టం చేశారు తన భర్త ప్రవీణ్ ఎప్పుడూ మత సామరస్యాన్ని కోరుకునేవారన్న ఆమె ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై పూర్తిగా నమ్మకం ఉందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు అటు ప్రవీణ్ పగడాల సోదరుడు కూడా ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని తెలిపారు కట్టుకథలతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తున్నారని వెల్లడించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది
పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినప్పటికీ క్రిస్టియన్ సంఘాలు, పాస్టర్లు ప్రవీణ్ పగడాలది హత్యేనని ఆరోపించాయి. పోలీసులు చెప్పినా వినకుండా ప్రవీణ్ ప్రయాణం చేశాడా? పోలీసులు ఎన్ని సీసీ ఫుటేజ్లు పరిశీలించారు? ఎన్ని కెమెరాల్లో ప్రవీణ్ పగడాల వీడియోలు దొరికాయి? పాస్టర్ ప్రవీణ్ మృతిలో ట్విస్టుల మీద ట్విస్టులు. నాగోల్ టు విజయవాడ దాకా 400 సీసీ ఫుటేజ్లు. ఎన్నిసార్లు మృత్యువు నుంచి తప్పించుకున్నాడు? ఏ ప్రాంతాల్లో మద్యం సేవించాడు? 5 బృందాలు, 19 రోజులు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది అందరూ హత్య అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు ఆందోళనలు చేశాయి. పోస్టుమార్టం నివేదికలో ప్రవీణ్ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లుగా తేలింది. ప్రవీణ్ మద్యం తాగాడని, రోడ్డు ప్రమాదం వల్లే గాయాలై ఉండవచ్చని అనుమానించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. ప్రవీణ్ రాజమండ్రికి బైక్పై రావడానికి కారణాలేంటి? ఎన్ని గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరాడు? మార్గమధ్యంలో ఎక్కడైనా ఆగాడా? ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడా? హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్పై ఎందుకు వెళ్లారు? ప్రవీణ్ పగడాలకు శత్రువులెవరైనా ఉన్నారా? కారు ఢీకొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా అన్న విషయాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు పరిశీలించారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించారు. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేసినట్లుగా తెలిసిందే. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నాడు. ఇందుకోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నట్లుగా తేలింది. ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం వస్తున్నట్లు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్ కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ పోలీసులు విచారించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ స్వీయ పర్యవేక్షణలో 2 డీఎస్పీలు, 5 బృందాలు ఈ కేసులో వాస్తవాలను తేల్చడంలో నిమగ్నమయ్యారు. పాస్టర్ ప్రవీణ్ మృతిని ఛేదించడానికి పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. కొవ్వూరు నార్త్ జోన్ డీఎస్పీలు దేవకుమార్, శ్రీకాంత్ పర్యవేక్షణలో 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు, 30 మంది సిబ్బంది అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. 5 బృందాలుగా విడిపోయి 19 రోజుల్లోనే కేసును ఛేదించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటాను పరిశీలించారు. అన్ని టోల్గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. హైదరాబాద్ టు ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు దాదాపు 400 సీసీ ఫుటేజ్లను ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. మొత్తం 42 కెమెరాల్లో ఆధారాలు లభించాయి. మార్చి 24న ఉదయం 11 గంటలకు ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరారు. అదే రోజు 12 గంటల 15 నిమిషాలకు నాగోల్ సమీపంలో సవేరా లిక్కర్ మార్ట్ వద్ద ఒకసారి, 2 గంటల 58 నిమిషాలకు కోదాడలోని ఆదిత్య వైన్స్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు విజయవాడ శివార్లోని గొల్లపుడిలోని ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసే స్థితిలో లేకపోవడంతో పెట్రోల్ కొట్టే పైపునే తన బైక్ హ్యాండిల్ అనుకుని పట్టుకున్నారు. 3 సార్లు మృత్యువు నుంచి బయటపడిన పాస్టర్ ప్రవీణ్ 4సారి మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు జగ్గయ్యపేట బైపాస్ లో చిల్లకల్లు వద్ద లారీని దాటే క్రమంలో ప్రవీణ్ కింద పడిపోయాడు. వెనకే వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తమై కుడివైపునకు మళ్లించడంతో ప్రవీణ్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ఫుడ్ ప్లాజా ఆటో డ్రైవర్ల సాయంతో పాస్టర్ ప్రవీణ్ తిరిగి లేచారు. మళ్లీ ప్రయాణాన్ని షురూ చేశారు. 3 గంటల 52 నిమిషాల సమయంలో కీలస టోల్ ప్లాజాకు ముందు మరోసారి ప్రమాదానికి గురయ్యారు. దీంతో బుల్లెట్ హెడ్ లైట్ పూర్తిగా దెబ్బతింది. అంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది సాయం చేశారు. విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినలేదు. ఆ తర్వాత విజయవాడలోనే స్వల్ప రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయనకు సాయం చేశారు. అతనికి తాగునీరిచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. పాస్టర్ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు. తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరపాడు రింగ్ రోడ్డు మీదుగా వెళ్లిపోయారు. బైక్ హెడ్ లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి 10 గంటల 16 నిమిషాలకు ఏలూరులోని నిపన్స్ టానిక్ వైన్స్ లో మద్యం కొనుగోలు చేశారు. ఈ 4 చోట్ల కూడా యూపీఐ చెల్లింపులు చేశారు ప్రవీణ్ పగడాల. రాత్రి 8 గంటల 47 నిమిషాలకు బండికి హెడ్ లైట్ లేకపోవడంతో కుడివైపు బ్లింకర్ వెలుగులోనే రాజమండ్రికి బయలుదేరారు. రాత్రి 11:30 గంటలకు కొవ్వూరు టోల్ ప్లాజా, 11 గంటల 40 నిమిషాలకి మైనింగ్ చెక్ పోస్టు దాటారు. 11 గంటల 42 నిమిషాలకు ప్రమాదానికి గురయ్యారు. ఉదయం గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. 3 చోట్ల మద్యం కొన్నాడు, మరో 3 చోట్ల మృత్యువును జయించాడు. 4వసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. చివరికి ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కొంప ముంచేసింది. దీనికి తోడు వాహనానికి హెడ్ లైట్ లేకపోవడంతో ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కుటుంబ సభ్యులు, క్రిస్టియన్లు, పాస్టర్లు అనేక అనుమానాలు లేవనెత్తారు. ఇద్దరు డీఎస్పీలు, మరో 30 మందికి పైగా పోలీసులు 19 రోజుల పాటు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు 92 మంది సాక్షులను విచారించారు. అయితే వారెవరికీ ఒకరితో ఒకరికి పరిచయం లేదని తేలింది. పాస్టర్ ప్రవీణ్ రాజమహేంద్రవరం వస్తున్నట్లు భార్య జెస్సికా, ఆకాష్, అడపాక జాన్కు మాత్రమే తెలుసు. మార్గమధ్యంలో కొందరు పాస్టర్లతో ఫోన్లో సాధారణ అంశాలు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా బైక్పై ప్రయాణించినా హెల్మెట్ ధరించడంతో ఎవరూ గుర్తుపట్టలేదు. అంతేకాదు తన వివరాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. దీనికి తోడు కుటుంబ సభ్యులు కూడా ప్రవీణ్ మృతి అంశంలో శత్రువులు ఉన్నారని గాని, లేదంటే ఎవరితోనైనా గొడవలు జరిగాయని గాని చెప్పలేదు. ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము. వారెవరు కూడా మాకు ఎటువంటి అనుమానం లేదు. పోలీసు వారే ఇన్వెస్టిగేట్ చేసి వారికి మరణానికి కారణం తెలియజేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత వారు ఒక 6 మందితోటి 24 తారీఖు వారు ప్రయాణం చేసినప్పుడు సెల్ ఫోన్లో 6 మందితో మాట్లాడారు. వారి భార్య, కొంతమంది ఫ్రెండ్స్ తోటి మాట్లాడారు. ఎక్కడ కూడా జనరల్ టాకే చేశారు. ఏది కూడా వేరే విషయాలు ఏమీ మాట్లాడలేదు. హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషించారు. సెల్ టవర్ లొకేషన్, యూపీఐ చెల్లింపులు, ప్రత్యక్ష సాక్షులు, ఆర్టీఏ అధికారులు, వైద్య బృందం, పోస్టుమార్టం నివేదికలు ఇలా అన్ని సమగ్రంగా విశ్లేషించినా ప్రవీణ్ది హత్య అని నిర్ధారించడానికి ఒక్కటంటే ఒక్క ఆధారమూ దొరకలేదు. ప్రవీణ్ పగడాల తనంతట తానే రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు నిర్ధారించామని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ప్రవీణ్ది హత్య అని ఆరోపిస్తూ టీవీలు, సామాజిక మాధ్యమాల్లో కొందరు విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ప్రవీణ్ది హత్య అని ఆరోపించిన పాస్టర్లు, క్రిస్టియన్ సంఘాలు హత్య అని తేల్చడానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా పోలీసులకు ఇవ్వలేకపోయారు. 11 కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేసినట్లుగా ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. వీరిలో పలువురికి నోటీసులు ఇస్తే తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినట్లు ఐజీ తెలిపారు. విదేశాల నుంచి ఆరోపణలు చేస్తున్న వారిపై కేసుల నమోదుతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజమండ్రికి వారు వస్తున్నారనే విషయము వారి కుటుంబ సభ్యులకి, ఈ ఆకాష్కి, జాన్కి తప్ప ఇంకెవరికి తెలియదు. లోకల్గా వారెవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు. తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చారో, మాకు అనుమానం ఉంది అది ఇది అని చెప్పేసి ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్, దాదాపు 10 రోజులు వాళ్ళకి టైం ఇచ్చాము ఈ ల్యాబ్స్ వచ్చే లోపల, ఎవరు కూడా ఎటువంటి ఎవిడెన్స్ కూడా మాకు ఇవ్వలేకపోయారు వారు చేసిన అలిగేషన్. పోస్టుమార్టం నివేదికలో ప్రవీణ్ మద్యం తాగినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఉంది. తల, శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలిందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం వల్ల ఇవి తగిలి ఉండవచ్చని అన్నారు. అందువల్లే ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారని ఐజీ చెప్పారు. ఘటన జరిగే సమయానికి ఆయన నడుపుతున్న ద్విచక్ర వాహనం 70 కిలోమీటర్ల వేగంతో 4వ గేర్లో వెళ్తున్నట్లు ఆర్టీఏ అధికారులు నిర్ధారించారు. వాహనం వేగం ఎక్కువగా ఉండటంతో బుల్లెట్ రోడ్డు పక్క నుంచి 7 అడుగుల గుంతలో పడిపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. వాహనం కూడా ప్రవీణ్ పగడాల మీద పడినట్లుగా పోలీసులు తేల్చారు. వారికి రాపుడు గాయాలున్నాయి చేతుల మీద. ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యిండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైడ్ డ్యూ టు ఇంజరీస్ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్సంప్షన్. 19 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పత్రికా వార్తల్లో నిలిచిన ప్రవీణ్ పగడాలను ఎవరు హత్య చేయలేదని పోలీసులు తేల్చేశారు. ఇప్పటికైనా ఆరోపణలు చేసేవారు సైలెంట్ గా ఉంటే మంచిది. ఎవరైనా ఆరోపణలు చేసే ముందు ఆలోచిస్తే మంచిది. క్రిస్టియన్లను భయపెట్టడానికే ప్రవీణ్ను హత్య చేశారని, లేదంటే క్రిస్టియానిటీ అణగదొక్కడానికే పాస్టర్ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తే జైలు బూచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.